అనేది విషయం నాకు తెలియదు. బోర్డు సభ్యులకు సంబంధించి మొత్తం బోర్డు సభ్యులు ఆమోదిస్తే మాకు ఒక సనాతనవాది సనాతనవాదాన్ని పరిరక్షించేటువంటి ప్రవక్త ఆయన ఉన్నాడు పాపం, ఆయన వ్యతిరేకించాడు. ప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు వ్యతిరేకించారు. బోర్డు అనేది కూడా ఏదైనా మెజార్టీ పీపుల్ ఆర్ అగ్రీ, దానికి ఆ శాంటీ వస్తుంది. దానికి సంబంధించి బోర్డు తీర్మానం చేసేదంటే ఉన్నటువంటి సభ్యుల్లో ఎందుకు తీర్మానాలు చేస్తాం? మెజార్టీ పీపుల్ యొక్క అంగీకారం, దానికి వ్యతిరేకించవచ్చు, వారి అభిప్రాయాలు చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. ఆయన సనాతనవాది, ఈ దేశాన్ని పరిరక్షించాలి, ఈ ధర్మాన్ని కాపాడాలని చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ప్రభుత్వం కూడా ఏమంది, మీరు మాకు సంబంధించి మీ నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి, మీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నాను అంటే నేనొక్కడే నన్నొక్కడినే హననం చేసినట్టు కాదు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆలోచిస్తే ఇది వాస్తవంగా చెప్పుకుని చాలా పెద్ద విషయం ఇది. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా, నేనొక్కనే కాదు కదా ఆ అందరికి. కాబట్టి అలాంటి అపనిందలు కాకూడదు నా నుంచి, ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాను. సీఎం గారికి నేను రిప్రజెంటేషన్ చేశాను, సహజ సీఎం గారు రిఫర్ చేస్తారు, పంపిస్తారు, పంపించిన తర్వాత బోర్డులో పెడతాము. బోర్డులో పెట్టిన తర్వాత బోర్డు తీర్మానం సీఎం గారు పంపించినప్పుడు మళ్ళీ బోర్డుకు సంబంధించి అధికారుల సంబంధించి రిటర్న్ పంపించారు. సీఎం గారు రిటర్న్ మళ్ళీ సీఎం గారు ఏం చేస్తారు, మీరు నిర్ణయం చేసుకుని నిర్ణయం తెలియజేయని చెప్పేసి మళ్ళీ బోర్డుకు పంపించింది. బోర్డు ఈజ్ అటానమస్ బాడీ. చెప్తున్నా కదా, ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నా వ్యక్తిగత హననం చేయటం, నేనేదో చేస్తున్నాను, ఆ కొండను మొత్తం అపవిత్రం చేస్తున్నాను. ఆ చూడండి కొండకెళ్ళి ఈ మహానుభావులకి, ఈ సనాతనవాదులకి, ఈ సనాతన ధర్మాన్ని 10 విధాలుగా పరిరక్షించే వాళ్ళని చెప్తున్న వెళ్ళి మీకు కనపడతలేదా? అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కట్టారో గెస్ట్ హౌస్ కనపడతలేదా? నాకు తెలియదండి. ఇప్పుడు బోర్డు ఇప్పుడు మన జరిగిన మంత్రి మండలి ఏం జరిగిందో నాకు తెలియదు. అది నేననేది మా బోర్డు మెంబర్ సంబంధించి మాట్లాడుతున్నాను. నాకు ఆయన సంబంధించిన ఎవరికుండా ఆలోచన వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరికుండే ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి నమ్మకాలు నేను ఒమ్ము చేయట్లేదు. మా బోర్డులో పెట్టాడుగా, బోర్డులో ఉన్నాడు కాబట్టి అతని గురించి నేను మాట్లాడుతున్నాను. చెప్పారు సార్, ల్యాండ్ నాకు ఎలా చేశారు. ల్యాండ్కు సంబంధించినటువంటిది ఇది ధర్మారెడ్డి గారు 4 పాదాలు ధర్మాన్ని నడిపినటువంటి అధర్మారెడ్డి గారు దీని అన్నిటికీ కారణం. ఎందుకంటే మా బోట్లకు సంబంధించి అక్కడ ఉండటం కూడా అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. మా అలాంటి మేము వచ్చేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ వారు చేసినట్టు నిర్వాహకులు. నేను గెస్ట్ హౌస్లు కడతాం కాదు, మీరు చూడండి ఇంద్రభవనాలా కట్టుకున్నారు. ఎవరికి నేను రిజెక్ట్ చేయటం కాదు, వాళ్ళు ఇష్టం కదా. ఇప్పుడు నేను ఇంకొక విషయం, ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఇంకొక విషయం చెప్తాను. వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి, వెంకటేశ్వర స్వామి యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్థలం కూడా పవిత్రమైంది. దాంట్లో రియల్ ఎస్టేట్ లాగా రాజధానికి దగ్గర ఉందా, రాజధానికి దూరం ఉందా, రాజధానికి మధ్య ఉందనేటువంటిది కాదు. దాన్ని కూడా పాటలు పెట్టి పాట పాడించారు, రియల్ ఎస్టేట్ తయారు చేశారు. చెప్పుకుంటే చాలా దూరం ఉంది. ఒక స్థలం ఒక రేటు, ఇంకో స్థలం ఒక రేటు. వాళ్ళకి ఇష్టమైతే ఒకిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కింద స్థలం ఒక రేటు, పై స్థలం ఒక రేటు, ఇల్లే 2 బిడ్లు వేసుకొని రకరకాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. ఎవరు వ్యతిరేకించే పరిస్థితి, అడిగాం, అప్పుడు కూడా అడిగాం.
అడగబట్టే కదా ధర్మారెడ్డి గారు ఈ పరిస్థితి చేసింది నన్ను. గత ప్రభుత్వం మీరు అది నేను ఉన్నా రైట్. అది నాకు ఇప్పటి వరకు కూడా బాలాజీ 2 అనేటువంటి స్థలము ఎవరికి అట్లా దాన్ని ఏదో చేయడానికి కానీ అడ్డుపడ్డా నేను. ఇవన్నీ కలుపుకొని నన్ను ఆపడం జరిగింది. ఇప్పుడు ఈ స్థలం కూడా మీరు పోయి చూడండి. మీరు పోయి తిరుమలకు సంబంధించినటువంటి స్థలాలు మొత్తం పరిశీలన చేయండి. ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా ఇచ్చారు, అలాట్మెంట్ ఎట్లా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ విధంగా కట్టుకున్నారు అనేది మీరు చేయండి. నాకు ఇచ్చినటువంటి స్థలం నేను అడిగింది కూడా ఇది నన్ను అలాట్మెంట్ చేయమన్న స్థలం. మీకు అర్థం కాదు, అది రియలాట్మెంట్ చేయమన్నాను నేను. రియలాట్మెంట్ అనేకమైన జరిగాయి. బోర్డుకు సంబంధించిన నిర్ణయం బోర్డుకి డిస్కషన్ పవర్స్ ఉన్నాయి. అటానమస్ బాడీ బోర్డు ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించి బోర్డు నిర్ణయం తీసుకోమన్నారు. గవర్నమెంట్ అడుగుతారు, గవర్నమెంట్లో కానీ సమ్మతం ఉంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ ఫైల్స్ తీపిస్తూ పరిశీలించేసి ఇదేమన్నా ఇల్లీగల్ అయి ఉంటే రిజెక్ట్ చేస్తారు. నేను కాదంటలా, నేను రిజెక్ట్ చేసినా బాధపడేవాడిని కాదు. అసలు ఎట్లా ఈ విధంగా వచ్చింది బయటికి? ఈయన నా మీద వ్యక్తిగత హానం చేయడానికి కారణం ఏంటి? నా వల్ల ప్రభుత్వాన్ని రికార్డు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు ఆయన. అందుకనే మా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా బోర్డుకు సంబంధించి కానివ్వండి, ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది నా వల్ల జరగకూడదు, నా వల్ల బాధపడకూడదు, నా వల్ల నష్టం జరగని ఉద్దేశంతోనే రాజీనామా చేశాను. ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకటే అడిగేది, కుట్ర ఉందా లేదా? ఇందాక చెప్తున్నారు కదా, పేపర్లు రాసిన విషయం నాకు తెలుసు. పేపర్లు రాసి అక్కడ మంత్రిమండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాట్లాడేది మా బోర్డు మెంబర్స్ సంబంధించినటువంటి ఒక ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి నాకు ఆయన ఆటం ఇష్టం లేదు. పాప ఆయన మొత్తంగా ఉన్నటువంటి ఆయన పవిత్రంగా సచరిత్ర ఇంటి పక్కన ఉన్నటువంటి విషయం నాకు తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. కాబట్టి మా బోర్డు మెంబర్స్ సంబంధించి చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం అనేది కూడా చేసిన తర్వాత బోర్డుకు మొత్తం ఆపాదించినట్టే, మా బోర్డు మొత్తం అపవిత్రం చేసినట్టే. నా వల్ల బోర్డుకి ఎందుకు చెడ్డపేట రావాలా? అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తాను, నేను లోపాలు సరి చేసిన పరిస్థితి నేనేం చెప్తాను. రాజీనామా చేశాను, నేను రాజీనామా చేశాను. లోపాలు సరి చేస్తా లేదనేది తప్పనిసరి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, సరైన సిబ్బంది ఉంది, ఇది అవాస్తవాన్ని ఆలోచిస్తారు, అది చేసుకుంటారు. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఈ బోర్డు వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాను, చాలా మార్పులు వచ్చాయి, మీరే వినుంటారు. మా చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు మెంబర్లకు సంబంధించి కానివ్వండి, అంత పవిత్రతతోని బోర్డులో ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఏ విధంగా భక్తులకు శీఘ్రతన దర్శనాన్ని అందించాలా, భక్తులకు ఏ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలా, భక్తులు ఏ విధంగా దర్శనం చేయించాలన్నటువంటి ఆలోచన మీద మేము పనిచేశాం. కానీ మా వ్యక్తిగతంగా చాలా మార్పు వచ్చింది. ప్రజలు అనుకునే మాట నేను అనుకునే మాట కాదు. కాబట్టి ఆ బోర్డుకు పేరు ఉంది. నా వల్ల ఇప్పుడు ఈరోజు అది దానికి సంబంధించినటువంటి రద్దు చేసి రకరకాలు మాట్లాడినప్పుడు మా బోర్డు కూడా నేను అపవిత్రులు కావటం కదా, నన్ను అపవిత్రం చేయండి, వ్యక్తిగతం చేయండి. నేను ఒకటండి, నేను వెనకబడిన వర్గాలకు సంబంధించి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, అది ప్రజలు ఆలోచిస్తారు, దానికి సంబంధించి ఆలోచిస్తారు. ఇక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అని కాకుండా కూడా నా ఉద్దేశం చెప్తున్నాను, కాకుండా కూడా నాకున్న రైట్ అంటున్నాను. నేను నాకు అలాట్ చేశారు, నాకున్న హక్కు నేను ఎందుకు ప్రశ్నించకూడదు? బోర్డుకి హక్కు లేదా? బోర్డుకి హక్కు ఉంది కదా, మీరు చేశాం కదా, బోర్డుకి హక్కు ఉంది కదా.